హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త అయితే అందించారనమాట. రైతు రుణమాఫీ సంబంధించి 2 లక్షల రూపాయలు ఇక సాయంత్రం 4 గంటల లోపు డబ్బులు అయితే వీళ్ళకి మాత్రమే అయితే జమ అవుతాయి. ఇక మిగతా వారికి అధికారులు అయితే ఇంటింటి సర్వే అయితే చేయబోతున్నారట. మొత్తం జమ కాబోతుంది, మరియు ఎవరికి ఎంత జమ అవుతుంది, ఇక ఎల్లుండి నుండి పూర్తి స్థాయిలో అందరికీ జమ అవుతాయట. రైతు భరోసా సంబంధించినటువంటి 5 ఎకరాల లోపు ఉన్న వారికి 7,500 రూపాయలు అయితే ఎకరానికి జమ కాబోతున్నాయట. సో దీనికి సంబంధించి ఎవరికి ఇవ్వాలి డబ్బులు, కొన్ని కొత్త రూల్స్ ప్రకారం ప్రవేశపెట్టిందన్న దాదాపు 10 లక్షల మందికి అయితే ఈ డబ్బులు అయితే ఆ రుణమాఫీ నుంచి అయితే తొలగించారట. ఏ విధంగా ఆ ఖాతాలో డబ్బులు వేస్తారు, ముందుగా ఏ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తారు, ఇక ఎంతమందికి డబ్బులు అయితే జమ చేయబోతున్నారు, అలాంటి పూర్తి సమాచారాన్ని వీడియో రూపంలో తెలుసుకుందామండి. వీడియోని పూర్తిగా చూడండి, ఎండ్ వరకు స్టార్టింగ్ నుండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇక చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందండి, అది చూసి క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ఇక సర్కారు రాష్ట్రం రైతులకు గుడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట. రైతు రుణ పథకంలో రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పారనమాట. ఇందులో భాగంగా ఫస్ట్ వచ్చేసి లక్షలోపు అన్నదాతలకు ఏదైతే ఉన్నారో అకౌంట్లో వారికి డబ్బులు అయితే జమ చేస్తారనమాట. సాయంత్రం లోపు డబ్బులు జమ చేస్తామని. ఇక రాష్ట్రంలో దాదాపు 70 లక్షల మంది రైతులకు రుణాలు ఉన్నాయని, వారిలో 6,36,000 మందికి రేషన్ కార్డులు లేవని, అయినా వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుందని క్లారిటీ అయితే ఇచ్చారనమాట. సో మొత్తానికి ఫస్ట్ విడత అనగా తొలి విడతలో 1,00,000 రూపాయల లోపు, తర్వాత 1,50,000, ఆ తర్వాత 2 లక్షలు ఈ రకంగా అయితే జమ చేస్తారనమాట. సో ఇందులో బ్యాంకులో బంగారం రుణం పెట్టి క్రాప్ లోన్ తీసుకున్న వాళ్ళకు పాస్ పుస్తకం ఉంటే రుణమాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ఒక గుడ్ న్యూస్ కూడా అందించారనమాట. రుణాలు అనేది 12 డిసెంబర్ 2018 నుంచి డిసెంబర్ 9, 2023 వరకు ఎవరైతే ఆ తేదీన ఆ తర్వాత కనుక మంజూరైనా లేకపోయినా 2,000 రుణాలు కూడా మాఫీ చేస్తామని అయితే చెప్పిందనమాట. ఇందులో అసలు దాంతోపాటు వడ్డీ మొత్తం పథకానికి అర్హత అయితే కలిగి ఉంటారు. భూమి పాస్ పుస్తకంపై రుణం ఉన్న ప్రతి ఒక్కరికి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఇక రేషన్ కార్డు అనేది కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే చెప్పారు. పాస్ పుస్తకం ఉంటే సరిపోతుంది, తెల్ల రంగు రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే 2 లక్షలు వర్తిస్తుందని, దీనివల్ల అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని ప్రతిపక్షాలు ధ్వజమెత్తడంతో ఇక కలెక్టర్ల ఆధ్వర్యంతో క్లారిటీ అయితే ఇచ్చారు. రైతు కుటుంబాన్ని గుర్తించడానికి ప్రామాణికంగా తీసుకున్నాం, ఇందులో పాస్ పుస్తకం ఆధారికంగా గుర్తించి వారికి రైతుల ఖాతాలో డబ్బులు వేస్తామని చెప్పడం జరిగిందనమాట. రైతులకు ఎవరు కూడా కంగారు పడవద్దని చెప్పేసి కేవలం కుటుంబ వివరాలు గుర్తించడానికి మాత్రమే వెల్లడించడం జరిగిందనమాట. ఈ నెల మనకు 18వ తారీఖు అంటే రేపు మనకు 11 గంటల నుంచి బ్యాంకర్లతో కలెక్టర్ల సమావేశం నిర్వహించి సీఎం ఆదేశిస్తారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు 1,00,000 వరకు ఎవరైతే రుణాలు నిధులు తీసుకొని ఉంటారో వారందరికీ కూడా జమ అవుతాయి ముఖ్యమంత్రి అయితే తెలియజేశారనమాట. సో మొత్తం మీద అయితే వీరికి ఏదైతే ఒక కుటుంబంని సపరేట్గా తీసుకుంటే ఒక కుటుంబంలో 45,000, 50,000 తీసుకున్నా అసలు వడ్డీ, లేదంటే ఒక కుటుంబానికి రేషన్ కార్డుగా ప్రాముఖ్యంగా తీసుకొని నలుగురు ఉంటే నలుగురు 20,000 లేదంటే 50,000, అది 1,00,000 లోపు కనుక ఉన్నట్లయితే అసలు వడ్డీ కలిపి మొత్తం అయితే చెల్లిస్తారనమాట. ఇక మొత్తానికి నిబంధనలో తెల్ల రేషన్ కార్డు, పాస్ పుస్తకం 2,000 రీషెడ్యూల్ గడువును సవరించి రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తున్నారు. ఇందులో ఆధార్ కార్డు, పాస్ పుస్తకం, రేషన్ కార్డు లేని కుటుంబాలు 1,00,000లో ఉంటాయని, వారందరికీ అన్యాయం జరుగుతుందని, దీనిపైన కొర్రీలు పెట్టొద్దని చెప్తే సీఎం అయితే ఆల్రెడీ దీనిపైన గుడ్ న్యూస్ కూడా అందించారనమాట. ఇక మొత్తానికి కీలకంగా ప్రకటన అయితే చేశారనమాట. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 33 బ్యాంకుల రైతులకు రుణాలు ఇచ్చారని, నకిలీ పట్టా పాస్ పుస్తకం పెట్టి లోన్లు తీసుకున్న వారిని గుర్తించామని చెప్పారు. 1,00,000 వరకు జీతం ఉన్న వారికి కూడా రుణమాఫీ వర్తించదని స్పష్టం చేశారనమాట. సో వారందరికీ కూడా రుణమాఫీ అయితే కాదు. గోల్డ్ పైన లోన్ అయితే మాఫీ చేస్తున్నారు, కానీ అర్హులైన రైతులకు రేషన్ కార్డు లేకపోయినా మాఫీ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఐఏఎస్ ఉన్నతాధికారులు మాఫీ అయితే ఉండదు అని చెప్పేశారనమాట. వీళ్ళకు మాత్రం రుణమాఫీ కాదు. ఏంటంటే రేవంత్ సర్కార్ తాజాగా వెలువరించిన మార్గదర్శకాల ప్రకారం ఏదైతే ఉద్యాన పంటలు సాగు చేసే వారికి మామిడి, నిమ్మ, బత్తాయి వంటి దీర్ఘకాలిక పంట రుణమాఫీ అయితే రాదు. స్వల్పకాలిక పంట రుణం మాత్రమే వర్తిస్తుంది అనమాట. అంటే దీర్ఘకాలిక పంట రుణాలకు మాఫీ వర్తించదు. ఎవరైతే వరి పెట్టుకున్నా, చెరుకు, పత్తి, కూరగాయలు వంటి సీజన్లు పంటల కోసం అయితే రుణాలు తీసుకుంటారో ప్రైవేట్ బ్యాంకులో తీసుకున్న రుణాలు కూడా మాఫీ అయితే అవుతాయి అనమాట. సో వీళ్ళకు కూడా రేషన్ కార్డు, పింక్ కార్డుతో పాటు ట్యాక్స్ పేయర్ చేసే వారికి వర్తించదని మార్గదర్శకాల్లో అయితే ఉందన్నమాట. మెలికి ఏంటంటే ప్రకటించిన తేదీ అంతకుముందుకు స్కీమ్ తీసుకున్న తర్వాత రుణాలు కనుక స్కీమ్ వర్తించబోదు.
ఇక అంతేకాదు రుణమాఫీ విషయంలో మరో మెలిక ఉంది అనమాట. 2 లక్షల పైగా రుణం తీసుకున్న వారికి పథకం వర్తిస్తుంది. కానీ 2 లక్షల పైబడి ఉన్నట్లయితే రైతులు గనక బ్యాంకులో చెల్లించిన తర్వాత ఆ తర్వాత 2 లక్షల రుణమాఫీ అయితే ఖాతాలో అయితే జమ చేస్తారనమాట. ఉద్యోగులకు రుణమాఫీ లేనట్టే ప్రభుత్వ మార్గదర్శకాలతో 7 లక్షల కుటుంబాలకు నష్టం. రాష్ట్రంలో ధరణి పోర్టల్ ద్వారా వచ్చిన అప్లికేషన్లు 15 ఆగస్టులోపు పరిష్కరించాలి కలెక్టర్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశించారు. రుణమాఫీకి పీఎం కిసాన్ మార్గదర్శకాల పరిగణలోకి తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం. దీంతో ఐటీ చెల్లింపుదారులు ప్రజాప్రతినిధులు రుణమాఫీ వర్తించే అవకాశం లేదని తెలుస్తుంది. అయితే పిల్లల చదువులు, స్టడీ, హౌసింగ్ లోన్లు కొందరు రైతులు ఆదాయం తక్కువ ఉన్న ఐటీ కడుతున్నారు. అలాంటి వారితో పాటు ఐటీ పరిధిలో రాని ప్రభుత్వ ఉద్యోగులు రుణమాఫీ చేయాలని సర్కారు కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. రెన్యువల్ చేసిన రుణాలకు వర్తింపు లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. రుణమాఫీ ఏదైతే అమలు రేషన్ కార్డు తప్పనిసరిగా చేసింది కాబట్టి ఇందులో ప్రధానంగా తొలుత చిన్న మొత్తం రుణమాఫీ తర్వాత పెద్ద మొత్తం చేసుకుంటే అయితే వెళ్ళిపోతుంది అనమాట. బ్యాంకులు ఏం చేస్తాయంటే ప్రతి బ్యాంక్ బాధ్యత ప్రతి డేటాను సమర్పిస్తాయి. డేటాలో కనుక రైతుల అర్హత ఉండి ప్రతి రైతులకు సంబంధించిన రుణదాతలు ఏదైతే ఉన్నాయో డబ్బులు అయితే సరైన విధంగా అందించాలి కాబట్టి డాక్యుమెంట్లు ప్రతి జాబితాపై బ్యాంకు పిఎన్ఓ డిజిటల్ సంతకం తర్వాత నీతి మార్గదర్శకాలు ఉల్లంఘించిన డేటాను సమర్పించినట్లయితే భవిష్యత్తులో కనుగొన్నట్లయితే ఖచ్చితంగా చర్యలు కూడా తీసుకుంటారనమాట. నిజమైన లబ్ధిదారుకే రుణాలు అయితే మాఫీ చేసే విధంగా వాళ్ళు అకౌంట్ డీటెయిల్స్ కావచ్చు డబ్బులు అయితే వేస్తారనమాట. ఒకవేళ మనకు రుణమాఫీ అయిందా కాలేదా దీనికి సంబంధించి పథకం గురించి రైతుల సందేహాలు ఇబ్బందులు పరిష్కరించడానికి వ్యవసాయ శాఖ సంచాలకులకు ఒక పరిష్కార విభాగాన్ని స్థాపించాలి. రైతుల తమ ఇబ్బందులను ఐటీ పోర్టల్ ద్వారా లేదా మండల స్థాయిలో స్థాపించిన సహాయ కేంద్రాల వద్ద తెలిపాల్సి అయితే ఉంటుందన్నమాట. ప్రతి అభ్యర్థన సంబంధిత అధికారులు 30 రోజుల లోపు పరిష్కరించి దరఖాస్తుదారికి తెలిపాల్సి అయితే ఉంటుంది. రేపు సాయంత్రం మనకు 4 గంటల లోపు డబ్బులు అయితే పడతాయి అన్నమాట. ఎందుకంటే స్ట్రిక్ట్ గా ఆర్డర్స్ అయితే వచ్చాయి. బ్యాంకర్లకు ఏదైతే రుణాలు 31,000 కోట్ల రూపాయలు అయితే విడుదలకు సిద్ధం అయితే ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం నుంచి అవి కరెక్ట్ ఉన్న పర్సన్కే ఇవ్వాలి. మిగతా వారికి ఇస్తే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఎందుకని చెప్పేసి బ్యాంకర్లో డిజిటల్ సంతకం కూడా తీసుకుంటారు అన్నమాట. ఎవరు వేస్తున్నారు, ఎందుకు వేస్తున్నారు అవి మళ్ళీ కూడా రికవర్ చేసుకుంటారు కాబట్టి సో ఇవి సాయంత్రం లోపు అయితే డబ్బులు అయితే పడతాయని చెప్తున్నారు అనమాట. ఇక 1 లక్ష లోపు ఉన్న వారికి దాదాపు 70 లక్షల మందికి అయితే పడనున్నాయన్నమాట. ఆ రోజే రాష్ట్ర వ్యాప్తంగా పండుగ అయితే వాతావరణం నెలకొండమవుతుంది. ఇక రైతు భరోసా సంబంధించి రైతు బంధు ఇప్పటికీ ఏదైతే 5 ఎకరాలు ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే వేయడానికి సిద్ధమవుతుంది. త్వరలోనే డబ్బులు అయితే విడుదల కాబోతుంది. ప్రజాభిప్రాయ సేకరణ ఇప్పటికే తీసుకుంటున్నారు. కేబినెట్ భేటీ అయితే నిన్న జరిగింది. మరోసారి కేబినెట్ భేటీ అయితే జరిగి తర్వాత రైతు భరోసా సంబంధించి ఈ డబ్బులు కూడా దీనిపైన కీలకంగా భేటీలు అయితే చర్చించి డబ్బులు కూడా విడుదల చేయబోతున్నారట కేబినెట్.